శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నాను. మీరు ఈ వీడియో చూస్తుండడం కూడా యాదృచ్ఛికం కాదు. అన్నీ జరిగేది జరిగిపోవాల్సిన విధమే. ప్రపంచంలో ప్రతి సంఘటన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దూరం ఏదైనా మన జీవితంలో జరుగుతున్నది గమ్యమైన, నియమైన నియమమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా నిర్ణయించబడిన ఒక మహాశక్తి ఆధారంగా జరుగుతుంది. నేడు ఆస్ ఆ యొక్క రహస్యాన్ని మీకు తెరిచి చూపబడుతుంది. ఈరోజు మనం ప్రత్యేకంగా కుంభరాశి వారికి సంబంధించిన ఒక అత్యంత గంభీరమైన ఆధ్యాత్మికమైనటువంటి మార్పు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు దూరమయ్యే ఆ యొక్క బంధం, ఆ బంధం కూడా శాశ్వతంగా దూరమవుతుంది. మరి ఆ శాశ్వతంగా దూరమయ్యే ఆ బంధం ఏమిటి? దాని వలన మరి మీకేం జరుగుతుంది? ఆ యొక్క వ్యక్తులు ఎవరు? అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా కుంభరాశి వారు జ్ఞానం, తత్వం, ఆలోచనల సృజనాత్మకత మరియు అంతరంగ భావ ప్రపంచం యొక్క ప్రతిరూపమని చెప్పాలి. బయటకు మీరు నవ్వుతూ కనిపించవచ్చు. కానీ లోపల మీలో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మీ మనసు అమాయకంగా, మీ హృదయం విశ్వసించే హృదయం, మీ యొక్క ప్రేమ శుద్ధమైన ప్రేమ, మీ యొక్క బంధాలు లోతైన బంధాలుగా ఉంటాయి. మీరు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత ఇవి ముగ్గురుల నీడల్లా వెంట పడి వస్తాయి. కానీ మీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం ఉంటుంది. అది ప్రతి మనిషి మీలాగే నిజాయితీతో అనుకుంటారు. అక్కడే కుంభరాశి వారికి ఎదురు దెబ్బ తింటూ ఉంటారు. అక్కడే మీ యొక్క హృదయం నొప్పిని అనుభవిస్తుంది. అక్కడే మీరు నిజం కాని బంధాన్ని నిజమని నమ్మి పట్టుకుంటారు. కానీ 2025 డిసెంబర్ 7 తేదీ మీ జీవితంలో మీరు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని ప్రపంచం మీ చేతుల నుండి నిదానంగా, శాశ్వతంగా తీసివేయబోతుంది. దానికి ముఖ్యంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మీ యొక్క గ్రహస్థితిలో జరిగిన కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా దీనికి ప్రధానమైన కారణం కాబోతున్నాయి. ఆ యొక్క గ్రహస్థితులు ఏంటని మనం పరిశీలిస్తే అదే రాత్రి 10:30 తరువాత శని, రాహువు, చంద్రుడు మధ్య ఏర్పడే ఒక అరుదైన ఆకాశ సమీకరణ కుంభరాశిని నేరుగా ప్రభావితం చేస్తుంది. శని మీ యొక్క స్వరాశి అధిపతి. ఇతను ఏమి చేస్తాడు అంటే ఉపదేశం ఇవ్వడం, పరీక్షిస్తాడు. పరీక్షించి మీకు అర్హత ఉన్నవని ఇప్పిస్తూ ఉంటాడు. అర్హత లేని బంధాలను దూరం కూడా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా చంద్రుడు మీ యొక్క మనసు. ఆ రాత్రి చంద్రుని ప్రకంపనలు బలంగా ఉంటాయి. అవి మనసులో దాగి ఉన్న సత్యాన్ని బయటకు పెడతాయి. రాహువు నీడ నేపథ్య శక్తి. రహస్యాలలో దాగి ఉన్న నిజాలను వెలికి తీస్తూ ఉంటాడు. ఈ 3 కలిసినప్పుడు దాచిన బంధం, దాచిన నిజం, దాచిన నష్టాన్ని మీ యొక్క జీవితం నుండి పూర్తిగా తొలగిస్తాయి. ఇది శాపం కాదండి, ఇది శుభం. ఇది నష్టం కాదండి, ఇది లాభం. మీ జీవితాన్ని అడ్డుకున్న బంధం, మీ యొక్క మనసును కుంగదీసిన బంధం, మీ యొక్క అభివృద్ధిని ఆపివేసిన బంధం, మీ యొక్క శ్రేయస్సును పూర్తిగా ఆపేసిన బంధం అది రాత్రి 10:30 తర్వాత మీ జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోబోతుంది. ముఖ్యంగా జరగబోయేది ఏంటంటే ఏ బంధం దూరం అవుతుంది అంటే జ్యోతిష్యంలో ఇది ఒక రహస్య బంధంగా గుర్తించబడుతుంది.
ఇది వ్యక్తిగతంగా ప్రతి కుంభరాశి వేరే ఉంటుంది. కానీ ఆ బంధం ఈ క్రింది 4 లక్షణాల్లో ఒకటి కావచ్చు. అదేంటంటే ముఖ్యంగా మిమ్మల్ని వాడుకొని లాభం పొందే సంబంధం. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవాడు, మీ మీద ఆధారపడి మీ ఖాళీ మీ యొక్క మిమ్మల్ని ఖాళీ చేసి మీ మీరు పడే బాధను పట్టించుకోని వ్యక్తి. అలాగే మాటల్లో మాయం చేసే బంధం. మాటల్లో తీపి కానీ చేతల్లో విషం ఉన్న వ్యక్తి. మీ మీద ప్రేమగా నటించి మరి ఎవరైతే లోపల వేరే ఉద్దేశ్యం కలిగి ఉన్న సంబంధం కూడా ఇప్పుడు దూరమయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మూడవది మీ ఎదుగుదల, మీ అదృష్టం వీడకుండా అడ్డుకట్ట వేసిన బంధం. మీ యొక్క పనుల్లో అడ్డుపడే వ్యక్తి, మీ యొక్క విజయాన్ని ఇష్టపడని వ్యక్తి, మీ యొక్క పురోగతిని చూసి అసూయపడే బంధం దూరం అవుతుంది. మరి ముఖ్యంగా నాలుగవది హృదయానికి నొప్పి ఇచ్చి కానీ విడవలేని బంధం. మీరు ప్రేమించారని, మీరు వదలలేకపోయారని, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోని బంధం. ఈ యొక్క 4 ఏదో ఒకటి రాత్రి 10:30 తర్వాత పూర్తిగా కూలిపోతుంది. ఇది దురదృష్టం కాదు. ఇది మీ యొక్క రక్షణ. మిమ్మల్ని బాధ నుంచి బయటకు తీయడానికి బ్రహ్మశక్తి స్వయంగా చర్యలోకి వస్తుంది. ఈ బంధం ఎలా దూరం అవుతుందంటే ఆ వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. ఇంతకాలం నేను తప్పు చేశాను, ఇతన్ని నమ్మకూడదు అనుకున్నాను కానీ నమ్మానని బాధపడతారు. మరి అనుకోకుండా వాదన, విభేదం సాధారణంగా కనిపించే ఒక చిన్న వాక్యం ఒక పెద్ద బంధాన్నే ముగిస్తుంది. మరి ఆ వ్యక్తి స్వయంగా వెనక్కి వెళ్తాడు. ఫో ఫోన్ తక్కువ అవుతుంది. సంప్రదింపు తగ్గుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో నుంచి నిశ్శబ్దంగా మాయమైపోతాడు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాత్రి జరిగే దూరం మీ యొక్క అభివృద్ధిని ఆపకుండా ఉండడానికి దేవతలు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. అందువల్ల రాత్రి 10 గంటలకు ముందు ముఖ్యంగా ఒక దీపం వెలిగించండి. తులసి చెట్టుకి నైవేద్యం తులసి ఆకులపై ఉన్న శనగలను పెట్టి దేవుడి ముందు పెట్టండి. మరి ముఖ్యంగా శివ ఆరాధన చేయడం ఈరోజు ఎంతో మంచి ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి భవిష్యత్తు ఎన్నో బంధాలను మీకు అనుమతిస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే ఈ బంధం మీ యొక్క అదృష్టాన్ని అడ్డుకునే అడ్డంకి మాత్రమే. ప్రపంచం మీకు చెప్పేది ఒకటే. పోయేదాన్ని పోనివ్వు, వచ్చేదాన్ని రానివ్వు. రాబోయేది మెరుగైనదై ఉంటుంది అని మీకు విశ్వం చెప్పడం జరుగుతుంది. మీ హృదయానికి నిజంగా చెందాల్సిన వారు మీకు దగ్గరగా నిలబడతారు. ఈరోజు రాత్రి జరిగే ఈ మార్పు మీ జీవితంలో కొత్త శుభారంభానికి ఆహ్వానం కూడా అవుతుంది. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని కూడా భావిస్తున్నాను. మీరు కూడా భావిస్తే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.